गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Moolam, from the writings of H.P. Blavatsky, arranged with the foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం.
97వ పాఠము 15/11/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతంగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. ఇప్పుడు ఈ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఈ పద్ధతి సోక్రటీస్ గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ తన అనుయాయులకి ఆ విధంగా బోధించేవాడు. ప్రశ్న సమాధానము సంవాద రూపంలో. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ
ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావట్స్కి అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మన నిత్యానుష్ఠానము పూర్తయినది. ఇప్పుడు సంధ్యానుష్ఠానం చేస్తుంటారు చూడండి, ఉదయము త్రికాల సంధ్యల యందు సంధ్యానుష్ఠానం. ఎందుకు ఇవన్నీ అంటే మనలో ఉన్న భగవతత్వం పట్ల మనం మేలుకొనుట కొరకు. మనం ద సీక్రెట్ డాక్టర్ కంక్లూషన్ ఉన్న దాంట్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. బట్ అవర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ బై నో మీన్స్ కంప్లీట్. అంటే ఈ సీక్రెట్ డాక్టర్ రాక ముందు ఉన్న పరిస్థితి ఏమిటి? ఏదైనా విషయం తెలియాలి అంటే సోక్రటీస్ దగ్గరికి వెళ్ళాలి, పైథాగరస్ దగ్గరికి వెళ్ళాలి, అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళాలి. భారతదేశంలో ఆశ్రమాలు ఉంటాయి, ఆశ్రమంలో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళాలి. వారి వద్ద శుశ్రూష చేస్తూ ఉండగా వారికి వీళ్ళకి చెప్పవచ్చు అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళకి ఆ రహస్యాలని విప్పి చెప్పడం అలా జరుగుతూ ఉంటుంది. అంటే పరిమితంగా, బాహాటంగా లేదు. మొట్టమొదటిసారిగా ద సీక్రెట్ డాక్టరైన్ ద్వారా మొత్తం బాహాటం చేశారు. మొత్తం ప్రపంచంలోని అన్ని జాతులకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాల్లో ఇంతవరకు సృష్టి ప్రారంభము నుండి ఇంతవరకు ఇవ్వబడినటువంటి సృష్టికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, రహస్య గర్భితముగా ఉంచబడినవి ఏవైతే ఉన్నాయో, నిగూఢముగా ఉంచబడినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆహాటంగా మన ముందుంచారు ద సీక్రెట్ డాక్టర్ గ్రంథము ద్వారా. ఎంత తేలిక చేశారో చూడండి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఓ గ్రంథం కొనుక్కొని మన దగ్గర పెట్టుకుంటే చాలు. సృష్టి మొత్తం మన దగ్గర ఉన్నట్టే. సృష్టికి సంబంధించిన సమస్త విషయాలు చక్కగా మన దగ్గర వచ్చేసినాయి. ఇంకెవ్వరిని అడిగే పని లేదు. ఇక మన యొక్క స్వస్థితి, మనము దైవాంశకు సంబంధించిన వాళ్ళం అన్నటువంటి దైవానుభూతిలోకి వెళ్ళటానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ గ్రంథం. అయితే దీని గురించి ఆమె ఏముంటుందంటే, బట్ అవర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ బై నో మీన్స్ కంప్లీట్. అట్లాగని చెప్పి మొత్తం ఇంక అందివ్వలేదు.
కొంతమేరకి చాలు, ఇది శాంపిల్గా. ఈయన జాఫ్రీ ఆట్సన్ ఏం చేశాడు, ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ కొంత భాగం ఇచ్చాడు. బైబిల్ మొత్తం ఇవ్వలేదు, ఒక 4 భాగాలుగా ఆ గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలోని కొన్ని అధ్యాయాల వరకు మాత్రము ఇచ్చాడు. అయితే అది ఒక మోడల్గా తీసుకుని, ఒక నమూనాగా తీసుకుని మిగతా అన్ని అట్లా మనం చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం ఇచ్చినట్టే మనం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మేము పూర్తిగా ఇవ్వలేకపోయామంటారు. కానీ ఇచ్చింది చాలు మనకి. ఇంకా ఎంత ఇచ్చినా ఇంకా దానికి సంబంధంగానే ఉంటుంది, కానీ ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏం చేస్తున్నామంటే సామాన్యంగా సాధారణంగా మనకున్న మానసిక భావన, మనస్సు మనల్ని ఎట్లాగా అటు ఇటు చేస్తుందంటే, ఇచ్చింది, అందించింది తీసుకుని దాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఏంటండి, ఇంకా ఏమున్నాయి దీనికి సంబంధించి అని 2 చేతులు పట్టుకుని అలా అడుగుతాం. ఇచ్చింది ఏం చేసాం, పక్కన పెట్టేస్తాం. అసలు దాది మనం ఇప్పుడు ఇన్ని క్లాసులు చెప్తున్నాము, దీనికి సంబంధించి మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా? అట్లాగే ఏ విషయమైనా కానీ మనకి వచ్చిన దాన్ని, మనకు అందించబడ్డ దాని గురించి కొద్దిగా ఏంటిది, వీళ్ళు ఏం చెప్పారు అని మీ దానిగా మార్చుకోవటానికి. ఎందుకంటే మీ పాత్రలోకి రావాలి ఇది, ఎవరి పాత్రలోకి వాళ్ళ పాత్రలోకి రావాలి ఇది. మీ పాత్రలోకి రావాలి అంటే మీరు దాన్ని అంగీకరించాలి. మీరు అంగీకరించాలంటే దానికి సంబంధించి కొంత ఆలోచన చేయాలి. ఇది ఎంతవరకు వీళ్ళు ఇలాగా చెప్పారు, అట్లాగా అంటే ఇది ఇలాగే అయి ఉండవచ్చు అనుకుంటా, బహుశా కరెక్ట్ గానే ఉంది, బాగానే ఉంది అని మీకొంతట మీకు అనిపిస్తే అప్పుడు మీదవుతుంది అది. అప్పుడు మీ పాత్ర నిండా చేరిపోతుంది. అట్లాగా అనుకోకపోవటాన్ని మనం ఇట్లాగే ఇంకా ఎంతమంది చెప్పినా, సోక్రటీస్ ఇంకా వెనక ఎన్ని యుగాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. సోక్రటీస్ చెప్పాడు, పైథాగరస్ చెప్పాడు, అరిస్టాటిల్ చెప్పాడు, ప్లేటో చెప్పాడు పాశ్చాత్య దేశాల్లో. మన దేశంలో అయితే ఇంకా తిరిగే లేదు. ఇక ఎంతమంది వ్యాసుల వారు, మరి ఎంతమంది గురువులు, ఎన్ని గ్రంథాలు మనకున్నాయి. కానీ మనకి అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, అందించిన దాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఏంటండి అన్నది మనకి. దానివల్ల ఏమవుతుంది, ఎంత ఇచ్చినా ఇంకా కొరవగానే ఉంటుంది, ఇంకా పూర్తిగా ఇవ్వలేదండి. కాబట్టి ఇప్పుడు ఏం చెబుతుందంటే, బట్ అవర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ బై నో మీన్స్ కంప్లీట్. అంటే అంత బాహాటంగా చెప్పినప్పటికీ ఈ 2 వాల్యూమ్స్ లో పూర్తిగా ఏమీ రాలేదు, కొంత మేరకే వచ్చినాయి. పూర్తిగా వచ్చిందని అనుకునేరు, పూర్తిగా ఇవ్వలేకపోయాం. ఎంత మేరకు ఇవ్వగలిగామో అంత మేరకే మీకు అందించగలిగాం. No means complete, nor do they pretend to give out the full text. సమగ్రంగా ఇక సంపూర్ణంగా ఇచ్చామని మాత్రం అనుకోమాకండి. Or to have been read by the help of more than 3 or 4 keys out of the 7-fold bunch of esoteric interpretation. ఏంటన్నమాట ఇవి, దీనికి తాళం చేతులు మనకి అందింపబడ్డాయి. బాహాటంగా ఇవ్వగలిగారంటే తాళం చేతులు ఉండబట్టి ఒక బంచి, గుత్తి అనమాట, తాళాల గుత్తి.
ఆ తాళాల గుత్తికి ఎన్ని ఉన్నాయి? 7 తాళాలు ఉన్నాయని, 7 తాళం చేతులు ఉన్నాయన్నమాట. తాళం చేతుల గుత్తి ఎన్ని తాళం చేతులు ఉన్నాయి? 7 తాళం చేతులు ఉన్నాయన్నమాట. 7 విభాగాలుగా మనకి సృష్టి ఉంది కాబట్టి ఒక్కొక్క విభాగాన్ని తెరచి చూడడానికి వీలుగా ఒక్కొక్క తాళం చెవి. 7 విభాగాలు మనకి దర్శనం ఇవ్వటానికి వీలుగా అన్నట్టుగా ఆ తాళం చేతుల గుత్తి 7 తాళం చేతులుగా ఉన్నాయన్నమాట. 7 తాళం చేతులు కలిసిన గుత్తి ఉంటే అక్కడ ఆ మొత్తం గుత్తి మనకి ఇవ్వలా. తాళం చేతుల గుత్తి తీసి ఇదిగో బాబు అని పుస్తకంతో పాటు మనకి ఇవ్వలేదు. అంటే పుస్తకం కొంటే దాంతో పాటు ఏదన్నా ఇంకొక బుక్ ఫ్రీగా అన్నట్టుగా ఉంటుంది కదా. అట్లాగా ఈ పుస్తకంతో పాటు తాళం చేతుల గుత్తి కూడా ఇదిగోండి తీసుకెళ్ళండి అని ఇవ్వలేదు. 7 తాళం చేతులు గుత్తి ఇవ్వలా. ఆ 7 తాళం చేతుల గుత్తిలో ఒక 3 లేకపోతే 4 తాళం చేతులు అంతవరకే ఇచ్చారనమాట. ఇంకా 3 తాళం చేతుల గుత్తులు, ఇంకా 3 తాళం చేతులు మనకి అందింపబడాల్సినవి ఉన్నవి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇచ్చినవి పక్కన పెట్టేస్తాం. ఇక ఆ తాళం చేయితో తాళం తీయకుండా ఇంకా ఆ 3 ఎప్పుడు ఇస్తారండి? ఆ 3 తాళం చేతులు కూడా ఇచ్చేయండి మాకు అని దానికోసం ఎదురు చూస్తూ కూర్చుంటాం. ఇప్పుడు ఇచ్చిన 4 తాళం చేతుల్ని మనం ఉపయోగించామా లేదా? కనీసం ఒక తాళం చెవన్నా ఉపయోగించామా లేదా? అట్లా ఉంటాయన్నమాట ఇది. అది కూడా మనస్సు చేసే విచిత్రం. మనల్ని అటువైపుకి రానివ్వకుండా అట్లాగా చేస్తూ ఉంటుంది అది. 7-fold బంచ్ ఆఫ్ ఎసోటరిక్ ఇంటర్ప్రిటేషన్. ఆ తాళం చేయండి అనమాట ఎసోటరిక్ ఇంటర్ప్రిటేషన్. రహస్య గర్భితముగా, నిగూఢముగా దాగి ఉండి దాన్ని వెలికి తీసేదన్నమాట అది. ఆ తాళం చేత్తో నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న దాన్ని మనం బయటకు తీయటానికి మొత్తం ఎన్ని ఉన్నాయి? 7-fold బంచ్. 7 తాళం చేతుల గుత్తి అది. దాంట్లో ఎన్ని ఇచ్చారు? 3 or 4, 3 లేక 4 మీకు అందివ్వబడ్డాయి. అండ్ ఈవెన్ దిస్ హ్యాస్ ఓన్లీ బీన్ పార్షియల్లీ అకంప్లిష్డ్. ఇప్పుడు అందులో కూడా మీకు ఆ తాళం చేయి తీయంగానే, ఆ తాళం చేతితో ఆ తాళం తీయంగానే మొత్తం మీకు దర్శనమిస్తుందా? ఇవాళ ఇవ్వకపోవచ్చు. పార్షియల్లీ అకంప్లిష్డ్, కొంతమేరకే అది మీకు అందింపబడింది, కొంతమేరకు. అయితే ఇది సమగ్రంగా లేదు, సంపూర్ణంగా లేదు. తాళం చేతుల గుత్తికి సంబంధించినటువంటి 7 తాళం చేతులు మనకి ఇవ్వబడలేదు. అందుకని మనం దీన్ని ఆపేసేద్దాము. మొత్తం 7 తాళం చేతులు ఇచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలేండి అని. అసలు దొరికింది కదా, ఒక 3 తాళం చేతులు దొరికినాయి, లేకపోతే 4 తాళం చేతులు దొరికినాయి. ముందు వాటిని తీసి వాటిని చూద్దాం. ముందు అసలు వాటిని చూస్తే అసలు మిగతా వాటితో మనకు పని ఉండకపోవచ్చు. అసలు మొదటి తాళం చేత్తోనే మిగతా తాళం చేతులతో పని ఉండకపోవచ్చు. మనకి ఒక విభాగము దర్శనం ఇచ్చిందంటే మొత్తం దానికి సంబంధంగానే ఉంటుంది కదా. కొంచెం తేడాలతో ఆ పరిమాణంలో కానీ, ఆ స్థూలానికి సంబంధించిన విషయంలో కానీ, ఆ చలన వేగంలో కానీ కొంత తేడా తప్పితే విషయాలు మొత్తం అన్ని విభాగాలు ఒకే రకంగా 7 లోకాలు పెద్ద తేడాగా ఏముండదు. ఎందుకంటే ప్రతి అణువులోనూ ఆ పరమాత్మ తత్వం దాగి ఉన్నది. ఎక్కడున్నా కానీ అదే. The work is too gigantic for any one person to undertake. మరి ఇది మొట్టమొదటగా ఈ సృష్టికి సంబంధించి ఇంతవరకు అందుబాటులోకి వచ్చినటువంటి వాటికి సంబంధించి ఇంత బాహాటంగా, ఇంత వెల్లడి చేయటం అనేది ఇదే మొట్టమొదటిసారి. వల్ల
చాలా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి, ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. ఇది ఒక వ్యక్తి నిర్వహించేంతగా లేదు ఇది. అయినా కానీ ఫర్ ఎనీ 1% టు అండర్టేక్ అయినా సరే ఫార్ మోర్ టు అకంప్లిష్ అయినా కానీ ఒక వ్యక్తి ఇంత బ్రహ్మాండమైనటువంటి పనిని చేపట్టి దానిని కొంతమేరకు దిగ్విజయంగా, పూర్తిగా కాకపోయినా కొంతమేరకి దాన్ని పూర్తి చేయగలిగాడు అంటే అది చాలా గొప్ప విషయం. ఫార్ మోర్ టు అకంప్లిష్ ఒక వ్యక్తి ఎంతవరకు చేయగలడో దానికన్నా మించి జరిగింది పని. దానికన్నా మించి మనకు అందింపబడింది. ఆ పని అక్కడ పూర్తి చేయబడింది అనమాట. అందువల్ల మనకి ఒక మనిషి ఎంతవరకు అయితే చేయగలడో అంతకన్నా మించి మనకు అందివ్వబడింది. ఫార్ మోర్ అకంప్లిష్. అవర్ మెయిన్ కన్సర్న్ హ్యాస్ బీన్ సింప్లీ టు ప్రిపేర్ ద సాయిల్. అసలు ఇది ఇవ్వటంలో ఊరికే ఇచ్చేస్తే సరిపోదు కదా. తీసుకున్నవాడు దీనికి అర్థం చేసుకునే కెపాసిటీకి, దీన్ని అర్థం చేసుకునే దాని భావంలోకి రావడానికి, అటువంటి యాటిట్యూడ్లోకి రావడానికి అది కూడా మరి రెడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతకు ముందంటే ఈ గురువుల దగ్గర చేరిన వాళ్ళందరూ ఆ గురువు చెప్పినటువంటి క్రమశిక్షణ పాటిస్తూ, కొంత సాధన చేస్తూ, కొన్ని నియమ నిబంధనలు అమలు చేస్తూ అట్లా జీవితాన్ని జాగ్రత్తగా గడుపుకుంటూ ఒక దీక్షగా అలా చేయడం వల్ల వాళ్ళకి అందింపబడింది అది. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ దీక్షలు లేవు, నియమ నిబంధనలు లేవు. నువ్వు అసలు దీని పట్ల ఇంట్రెస్ట్ ఉందా, శ్రద్ధ ఉందా లేదా, విశ్వాసం ఉందా లేదా, ఇది నమ్ముతున్నావా లేదా, ఇవి ఉన్నాయని ఇటువంటి విషయాలు కూడా ఏమీ లేవు. తర్వాత ఇటువంటి సాధన చేయాలి మీరు. ఉదయం లేవగానే ఇంకో ప్రార్థన ఒకటి చేయాలి. ఇటువంటివి కూడా లేవు, ఏమి లేవు. నేరుగా అందించేశారు. అయితే ఈ అందించడంలో ఉన్న విశేషం ఏంటంటే రెండు పనులుగా చేయబడ్డాయి ఇక్కడ. ఒక పనేమో దాన్ని బాహాటంగా మన ముందు ఉంచటం, రహస్య గర్భితముగా, నిగూఢముగా ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఆ సృష్టి రహస్యాలని బాహాటంగా మన ముందు ఉంచటం ఒకటైతే, రెండోది దీన్ని అందుకోవటానికి ఎవరికైతే ఇది అందింపబడిందో వాళ్ళు దీన్ని అందుకోవటానికి, గ్రహించడానికి, దాన్ని అనుభూతి చెందటానికి కావలసినటువంటి ఏర్పాటు అది కూడా చేయటం జరిగింది దీంట్లోనే. ఒకేసారి రెండు రకాలుగా, ఒకే దెబ్బకి రెండు పెట్టెలు అని అంటుంటాం మనం. అట్లాగా రెండు పద్ధతుల్లో ఇది మనకు అందింపబడింది అనమాట. ఒకటేమో ఉన్న జ్ఞానాన్ని మనకు అందించటం బాహాటంగా, ఏమాత్రము రహస్యము అన్నది లేకుండా. ఎక్కడన్నా ఏదన్నా ఒక పదము వచ్చిందంటే దాని యొక్క రహస్యం అంతా వివరించేదాకా ఇక దాని ముందుకు వెళ్ళరు. మన 7 శ్లోకాల యొక్క బుక్ ఆఫ్ ధ్యాన్లో ఉన్నటువంటి 7 శ్లోకాల్లో, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, 7 శ్లోకాలు తీసుకుని దాని యొక్క వివరణే వాల్యూమ్ 1గా బ్రహ్మాండోత్పత్తి క్రమముగా మనకి సీక్రెట్ డాక్టర్లో వచ్చింది. ఆ వచ్చిన సందర్భంలో ఏదైనా ఒక పదము వస్తే ఆ పదాన్ని పూర్తిగా అది వివరించటమే కాకుండా, దాంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్న అర్థాన్ని వివరించటమే కాకుండా, ఇది ఏ పవిత్ర గ్రంథాల్లో ఎట్లాగా వివరించబడింది, ఏ పద్ధతిలో అక్కడ చెప్పబడింది, ఆ విషయాలు కూడా ఇక్కడ అందింపబడ్డాయి అన్నమాట. అంత వివరంగా మనకు అందించారు అది. అంతగా వివరించారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే, ఇక దీక్షలు లేవు, క్రమశిక్షణ
మన జీవితం, మన నిత్య జీవితంలో రోజువారీ దినచర్యలో చేయవలసినటువంటి సాధనలు ఇటువంటి ఏమాత్రమూ లేవు. నేరుగా నువ్వెక్కడున్నావో అక్కడికి అందింపబడింది. నువ్వెక్కడ కూర్చున్నావో దానికోసం నువ్వు రావక్కర్లేదు, ఎవ్వరము కదలక్కర్లేదు. నీ దగ్గరికి నేరుగా మీరు ఎక్కడున్నారు అంటే ఏ స్థితిలో ఉన్నారు, ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఆ స్థితిలోనే మీకు అందింపబడింది. ఇది ఆ స్థితిలో ఎవరికి ఇది మీరు ఈ స్థితిలో ఉన్నారా అయితే మీకొద్దండి, మీకొద్దు. ఈ స్థితిలో ఉన్నామండి మేము, అయితే మీరు తీసుకోండి. ఏం లేదు. నో జాతి, మతము, కులము, లింగము ఏమాత్రము వివక్షత లేదనమాట. చాలా తెలివి తక్కువవాడు, చాలా తెలివి గలవాడు. ఏమి లేదు. సూర్యుడు ఎట్లాగైతే అందరి మీద తన యొక్క కిరణాలని ప్రసారం చేస్తున్నాడో, అందరి మీదకి తన శక్తిని పంపిస్తూ ఉన్నాడో, అందరికీ ఆ సౌరశక్తిని తీసుకోవటానికి వీలుగా అట్లాగా అందరికీ అందించేశారు అన్నమాట ఆహాటంగా. అయితే అందుకని ఇట్లా 2 రకాలుగా ఇవ్వవలసి వచ్చిందనమాట. ఇప్పుడు ఎందుకంటే అందరూ సిద్ధమై ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదన్నా దేవాలయానికి వెళ్ళాలి, పొలవమని నిద్ర లేవంగానే వెళ్ళిపోం కదా. ఏం చేస్తాము, ఉదయాన్నే దేవాలయానికి వెళ్దామని రాత్రి అనుకున్నాము. అప్పుడు పొద్దున్నే లేచి ఏం చేస్తాము, కాలకృత్యాలు తీర్చుకుని తలంటు స్నానం చేసి శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, లేకపోతే కొత్త దుస్తులు ధరించి పూర్తిగా పవిత్రంగా అట్లా దేవాలయానికి ఎంతో భక్తి భావంతో వెళ్తాము. అంటే ముందు రెడీ అయ్యాం కదా మనం. ఇలాగ స్నానం చేయటం, తలంటు స్నానం చేయటం, మంచి ఉతికిన బట్టలు ధరించడం, లేకపోతే నూతన వస్త్రాలు ధరించడం, ఇట్లా అంతా రెడీ అయిపోయి అప్పుడు గుడికి వెళ్ళాం మనం భక్తి భావంతో. అట్లాగా ఈ గ్రంథాన్ని చదవాలంటే మరి ఇటువంటి ఏర్పాటు కావాలి. ఇటువంటి మనం ముందే రెడీ అయి ఉండాల్సిన, మనం సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి కొంత ఉంది. కానీ మీరు చేశారో లేదో తెలియదు. ఎందుకని వీళ్ళు ఏం చేశారంటే, మీరు సిద్ధపడటానికి కూడా ఇటువంటి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో, ఈ స్నానం చేయటం, ఆ బట్టలు కొత్త బట్టలు వేసుకోవడం అని, ఇట్లా గుడికి వెళ్ళటానికి మనం ముందు ఏదైతే మనము ప్రిపేర్ అవుతామో, సిద్ధమవుతామో, అట్లాగా మనల్ని సిద్ధం చేయటం కోసం ఈ గ్రంథాన్ని చదివితే ఆ గ్రంథంలోని విషయం మనకి గ్రహించటానికి, అర్థం అవటానికి, దాని అనుభూతి చెందడానికి కావలసినటువంటి మానసిక స్థితి మనలో చక్కగా రావడానికి వీలుగా, అది కూడా సిద్ధపడేటట్టుగా, అది కూడా మనతో చేయించేటట్టుగా అప్రయత్నంగా, ప్రత్యేకంగా కాకుండా అట్లా అది కూడా దీంట్లో ఇవ్వబడింది అనమాట. Our main concern has been simply to prepare the soil. ఇప్పుడు ఎట్లాగైతే రైతు వేసవికాలం అయిపోయాక వర్షాకాలం రాబోతూ ఉంది, ఏం చేస్తాడు, పొలానికి వెళ్ళిపోయి మొత్తం దున్ని సిద్ధంగా ఉంచుతాడు. వర్షం పడంగానే విత్తులు నాడతాడు. అది కదా వాడు చేసేది. వేసవికాలంలో చేయడు కదా. అంటే మనకి పంట రావాలి అంటే, పంట పండాలి అంటే ముందు ఈ భూమిని చదును చేసుకుని, ఆ భూమిని దున్నుకుని సిద్ధంగా ఉంటాడు. అట్లా ఎలాగైతే రైతు సిద్ధంగా ఉంటాడో వర్షం పట్టడానికి ముందు, అట్లా ఈ సీక్రెట్ డాక్టర్ని మనం చదవటానికి ముందు మరి సిద్ధంగా ఉన్నామా? ఎవరూ లేవు. ఉంటే ఇన్నిసార్లు, ఇంత 100 సంవత్సరాలైనా కానీ ఇంత గందరగోళము, గజిబిజి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏమాత్రము శాంతి లేని పరిస్థితి, అశాంతి, ప్రేమతత్వము చాలా తగ్గిపోయి ఇటువంటి ఇదిగా ఉంది. అంటే ఇది గనక మనం తీసుకుని ఉండగలిగిన ఉంటే ఇప్పటికీ ప్రపంచమంతా ఎంతో చక్కగా ఒకరు పరస్పర సహకారంతో, ప్రేమతో, ఆనందంగా, సంతోషంగా జీవించడానికి చక్కగా ఏర్పాట్లు జరిగేవి.
అంటే మనం సిద్ధంగా లేము అన్నట్టుగా ఉందన్నమాట. అందుకని ఏం చేస్తుందంటే వీళ్ళు ఎలాగో సిద్ధంగా ఉండరు కాబట్టి ఆ సిద్ధానికి కూడా తగ్గట్టుగా ఆ గ్రంథంలో ఇవ్వబడింది. ఆ గ్రంథంలో ఉన్న విషయము ఆ పద్ధతిలో ఒకవైపేమో సృష్టి యొక్క రహస్యాలు బహిర్గతం చేస్తూనే అవి చదువుతున్నప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని గ్రహించడానికి వీలుగా మనం సిద్ధపడటం. రైతు ఎలాగైతే పొలాన్ని సిద్ధం చేస్తాడో మనం దేవాలయానికి వెళ్ళటానికి ఎలాగైతే ముందు తయారై వెళ్తామో అట్లా తయారవటం. ఆ తయారవటం అప్రయత్నంగా ఈ చదువుతూనే దీంతోనే సరిపోతుంది అనమాట. దీంట్లోనే మనం రెడీ అవుతాం. మనల్ని సిద్ధపరచటం. మనం 2 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం పెట్టుకునే అధ్యయనం కొంతమందిని చేరి చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏమైందనమాట, ప్రిపేర్ ద సాయిల్ అంటే రైతు భూమిని దున్నేసి ఆ వర్షం పడంగానే విత్తనాలు నాటడానికి సిద్ధంగా చేశాడు భూమిని. ఆ వర్షం పడటం, ఇతను మొక్కలు అదే విత్తనాలు నాటడం, పంట పండటం అప్రయత్నంగా వరుసగా జరిగిపోతాయి. ఇక అట్లాంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ 2 సంవత్సరాల యొక్క అధ్యయనం వల్ల మనం గ్రహించడానికి సిద్ధమైనట్టుగా అయిందనమాట. ప్రిపరేషన్ చేసినట్టుగా అయిందనమాట. ప్రిపేర్ అయినట్టుగా. మనం ఒక దేవాలయానికి వెళ్ళటానికి ఎలాగైతే ముందు ప్రిపేర్ అవుతామో, సిద్ధం మనం అన్నీ ఎట్లాగా చేస్తామో, అట్లా చేసినట్టుగా ఈ 2 సంవత్సరాలు మనం వినడం వల్ల అది జరిగింది. అట్లాగా వినడం ద్వారానే 2 జరిగేటట్టుగా ఇచ్చారనమాట. దిస్ we trust we have done. This we trust we have done. మేము నమ్ముతున్నాం. మేము ఇట్లాగా ఈ పద్ధతిలో ఇచ్చినందువల్ల తయారుగా లేని వాళ్ళు అంటే కలియుగానికి సంబంధించి పూర్తిగా భౌతిక సుఖాల పట్ల ఆకర్షితులై భౌతిక విషయాలతోనే జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు, వాళ్ళని ఇటువైపుకి మరల్చడం అనేది చాలా కష్టమైన పని. అది అందుకని దానికి తగిన విధంగానే పూర్తిగానూ ఇవ్వకుండా రహస్యాలు మొత్తం 7 తాళం చేతుల గుత్తి మనకు అందింపబడకుండా ఒక 3 లేక 4 తాళం చేతుల గుత్తులు ఆ గుత్తులో నుంచి ఒక 3 లేక 4 తాళం చేతులు మాత్రం మనకు అందించి ఆ తాళం చేతులు అందిస్తూ మనం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాము, తాళం తీయటం కూడా తెలియదు మనకి. ఆ తాళం చేత్తో తాళం తీయటం కూడా తెలియదు మనకి. తాళం చేయి ఎవరన్నా ఇచ్చారండి, ఆ తాళం తీసుకుని మీరు లోపల ఉన్నాయి వాడుకోండి అని అన్నారనుకోండి, అంటే గబక్కన వచ్చేసి తీసే పరిస్థితి లేదు మనకి. సీక్రెట్ డాక్టర్ మనకు ఎదురుగానే ఉంది. తాళం చెవి ఇచ్చారు, తీయడం ఎక్కడ కుదరట్లా, తీయడం ఎలాగా రావట్లేదు. అదనమాట. అంటే సిద్ధంగా లేము మనం. అందుకని ఆ తాళం చేతితో ఆ తాళాన్ని తీయడం ఎలాగో కూడా దీంట్లోనే మనకు అందుబాటులోకి తెచ్చారన్నమాట ఒక పక్కన. కాబట్టి మనం ఈ గ్రంథాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు తాళం చేత్తో ఆ తాళాన్ని తీసి ఆ విభాగాన్ని సమగ్రంగా దర్శించగలరని మేము నమ్ముతున్నాము. ఆ పద్ధతిలో ఈ గ్రంథం మీకు అందింపబడింది. కాబట్టి తప్పనిసరిగా ఇది మీకు అనుభూతి పొందడానికి సిద్ధముగా ఉంది. ఇది మరి ఆనీ బిసెంట్, లెడ్బేటరు అట్లా ఎంతోమంది, ఇప్పుడు జాఫ్రీ హడ్సన్, అలాగే మరి EMTH హాస్కిన్స్ ఇప్పుడు ఈ గ్రంథాన్ని మనకి కూర్పు చేసి అందించారు. ఇంగ్లాండ్కి చెందిన ఆమె EMTH హాస్కిన్స్. మరి ఆమె ఎంత అనుభూతి చెందలేకపోతే దీన్ని ఇలాగ అందించగలదు మనకి సమగ్రమైన రూపంలో. దేని తర్వాత ఏది పెట్టి దేని తర్వాత ఏది మనం తెలుసుకుంటే ఒక క్రమ పద్ధతిలో మనం దీన్ని సమగ్రంగా అర్థం చేసుకోగలము, ఆ పద్ధతిలో ఇచ్చారు ఇది ఇక్కడ. ఇప్పుడు ఇదంతా ఏంటనమాట, రైతు పొలాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా విత్తనాలు నాటడానికి సిద్ధం చేస్తున్నట్టుగా ఈ గ్రంథం మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది చదవటం ద్వారా ఏమైంది, మనము పూర్తిగా
సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు గ్రహించడానికి. చక్కటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి, మనకి ఒక అవగాహన కలిగింది, ఒక చక్కటి అభిప్రాయం, ఒక దృక్పథం ఏర్పడింది మనకి. ఓ సీక్రెట్ డాక్టర్ అంటే ఇదన్నమాట, దీంట్లో ఈ విషయాలు ఉన్నాయన్నమాట, ఈ విషయాలు ఇక్కడ వివరింపబడ్డాయి అన్నమాట అనేది ఒక దృక్పథం ఏర్పడింది మనకి. ఇప్పుడుగా సీక్రెట్ డాక్టర్ని చదివితే ఇంకా ఆటోమేటిక్గా మనకి అనుభూతిలోకి వచ్చేస్తుంది. ఒక్కొక్క తాళం చెవి తీసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఈ మనకి అందింపబడినటువంటి 3 లేక 4 తాళం చేతులు అంటున్నారు కదా, ఈ 4 తాళం చేతులు తీసేసాం. ఇంకా ఏంటి, 5వది రెడీగా ఉంటుంది మన దగ్గర. ఊరికే చెప్పారు కానీ ఇది 5వది, 6వది, 7వది ఆ తాళం చేతులు అప్రయత్నంగా అది మన చేతికి అందుబాటులోకి వచ్చేస్తుంది. దాని గురించి వెతకక్కర్లేదు, ఇట్లా ఇచ్చారనమాట. సో దిస్ వి ట్రస్ట్ వీ హ్యావ్ డన్. కాబట్టి దీన్ని ఎవరైతే, అది బెసెంట్ సందర్భంలో నిజమైంది, లెడ్ బెటర్ సందర్భంలో నిజమైంది, జాఫ్రీ హడ్సన్ సందర్భంలో నిజమైంది. అందుకే దిస్ వీ ట్రస్ట్ వీ హ్యావ్ డన్. ఈ పద్ధతిలో మేము చక్కగా చేశామనేది మాకు నమ్మకం కలుగుతున్నది, మేము విశ్వసిస్తున్నాము, బాగానే చేశాము ఇది. These 2 volumes only constitute the work of a pioneer. ఇప్పుడు ఈ 2 వాల్యూమ్స్ గురించి తన యొక్క అభిప్రాయం చెప్తున్నారు అన్నమాట. ఈ 2 వాల్యూమ్స్ పూర్తయిపోయి చివరిలో ఉన్నాం కదా మనం, ఇప్పుడు కంక్లూషన్లో ఉన్నాము. రెండు వాల్యూమ్స్, అందుకని ఈ 2 వాల్యూమ్స్లో ఉన్న విషయం గురించి వివరిస్తున్నారు అన్నమాట. These 2 volumes only constitute the work of a pioneer. పయనీర్ అంటే మార్గదర్శకత్వం, మార్గదర్శకుడుగా. అంటే అక్కడికి ఎవరు వెళ్ళలేదు అంతకుముందు, ఆ ప్రదేశం తెలియదు ఎవరికి. ఎవరో చాలా కష్టాలు పడి, చాలా ఎన్నెన్నో కష్ట నష్టాలకు ఓర్చి మొత్తానికి ఇప్పుడు ఎవరెస్ట్ పర్వతం ఉంది, అంతకుముందు ఎవరు చేరలేదు. దాన్ని మరి టెన్సింగ్ నార్కే మొట్టమొదటిసారిగా ఎక్కినట్టుగా మనకి చరిత్రగా ఆధారంగా మనకి ఉంది ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు ఏంటో మనకు తెలియదు, ఈ మధ్యకాలం మనకు తెలిసినంతలో టెన్సింగ్ నార్కే మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక ఆయన ఏర్పరిచిన బాటలో ఇక ఎంతో మంది అలాగ వెళుతూనే ఉన్నారు ఇప్పటి వరకు, తర్వాత కూడా వెళుతుంటారు, బృందాలుగా వెళుతూనే ఉన్నారు అక్కడికి. ఎట్లాగ వెళ్ళగలుగుతున్నారు, ముందు ఆయన దారి ఏర్పాటు చేశాడు, దాన్ని పయనీర్ అంటారనమాట. అటువంటి పయనీర్ పనిని ఇప్పుడు ఈమె చేసింది. ఈ సీక్రెట్ డాక్టర్ని అనే గ్రంథము, దీస్ 2 వాల్యూమ్స్ ఓన్లీ కాన్స్టిట్యూట్ ద వర్క్ ఆఫ్ ఎ పయనీర్ who has forced his way into the well-nigh impenetrable jungle of the virgin forests of the land of the occult. ఇది సీక్రెట్ డాక్టర్ను సామాన్యమైన విషయమే కాదు, మన స్థితికి సంబంధించింది అయినప్పటికీ మన స్థితిని మర్చిపోవటం వల్ల దాన్ని గుర్తు చేయటము, మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడము అత్యంత కష్టమైన విషయం. మనం అదే అయినప్పటికీ, నువ్వు అదేనాయా, నీ పేరు అదేనాయా బాబు, నా పేరు అది కాదండి, నా పేరు ఇది అని మనం ఎదురు చెప్తున్నాము. మన పేరు ఇలా పెట్టుకున్నాము, నా పేరు ఇదండి, అది కాదు అంటున్నాం. కాదయ్యా బాబు, నీ పేరు అది, మొత్తానికి సంబంధించింది ఒకే ఒక నేనే ఏదైతే ఉందో అది నీ పేరు. కాదండి, నేను ఈ దేహానికి సంబంధించిన వాడిని, దేహం వరకే నేను పరిమితం, నేను అంటే ఈ దేహంతో ఉన్నవాడిని, మొత్తం నాకెక్కడ ఉంటుంది, దీనికి నాకు సంబంధం ఏముంది, అమ్మో మొత్తానికి నాకు తెలియదు, నేను అంటే ఇది, నా పేరు ఇది అని మనం చెప్తున్నాము. ఎంత మర్చిపోయాం మరి. ఈ దేహానికి పరిమితమైనటువంటి నేనుని ఈ సమస్త విశ్వము సంబంధించిన నేనుగా మార్పు చేయడం అంటే, అది గుర్తుకు తెచ్చుకోవడం అంటే మరి హెవీ టాస్క్ అయిపోయింది అనమాట, చాలా కష్టతరంగా ఉన్నట్టుగా అయిపోయింది. అది ఎలాగుందనమాట, ఇంపెనట్రబుల్ జంగిల్, అసలు ఆ దుర్గమారణ్యంలో చీకటి, మనకి ఏమాత్రం వెలుగు
అక్కడ కనపడదు. పగలే చీకటిగా ఉంటుందన్నమాట. అంటే సూర్యకిరణాలు చొరడానికి కూడా వీలు లేకుండా అలాగా మొత్తం చెట్లతో నిండిపోయి ఉన్నది అది. అటువంటి దుర్గమారణ్యంలో మనం దారి చేసుకుంటూ ఎటెళ్లాలో తెలియదు. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు అటేపు అన్నట్టుగా. ఆ దారి చేసుకుంటూ ఇది మనకి దారి చూపిస్తూ ఉందన్నమాట. ఈ సీక్రెట్ డాక్టర్ అన్న గ్రంథం. ఈ 2 వాల్యూమ్స్. అంటే దీని ఆధారంగా మనం ఆ దారిలో మనం ముందుకు వెళ్ళటానికి వీలుగా ఉందన్నమాట. వెల్ నా ఇంపెనట్రబుల్ జంగిల్ ఆఫ్ ద వర్జిన్ ఫారెస్ట్స్. అసలు ఆ ఫారెస్ట్, ఆ అడవుల్ని ఇంతవరకు మానవుడు ఎవరు ఇంతవరకు ప్రవేశించలేదన్నమాట. వర్జిన్ ఫారెస్ట్స్, పవిత్రమైనటువంటివి. ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద ఆకల్ట్. ఆకల్ట్ అంటే నిగూఢము, రహస్యము. నిగూఢంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం, నిగూఢము అనే రహస్య గర్భితము అనే ఆ అరణ్యంలోకి ఇంతవరకు ఎవరు ప్రవేశించలేదు. అటువంటి వర్జిన్ ఫారెస్ట్స్ లోకి మనం ప్రవేశించడానికి ఇది దారి చూపుతూ ఉన్నది. ఎందుకంటే ఇది ముందు వెళ్ళి ఆ దారిని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. A commencement has been made in felling and uprooting the deadly upas trees of superstition. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక అరణ్యంతో పోల్చింది. అరణ్యంలో ఎటువంటి వృక్షాలు ఉన్నాయి? ఉపస్ ట్రీ, ఉపస్ అనే ఒక చెట్టు ఉందంట. ఉపస్ అనే చెట్టు అది ఎక్కడ? జపనీస్ యొక్క పురాణ కథల్లోకి వస్తుంది. అది దాని యొక్క విశేషం ఏంటంటే మైళ్ళ పర్యంతం, చుట్టూ ఉన్న మైళ్ళ పర్యంతం విషవాయువుల్ని విసురుతూ ఉంటుంది. అది విషవాయువుల్ని పంపిస్తూ ఉంటుంది. దాని సమీపానికి ఎవరు వచ్చినా చనిపోవటమే. అటువంటి ఉపస్ ట్రీస్ ఉన్నాయి ఈ అరణ్యంలో. అంటే ఆ అరణ్యంలోకి ప్రయాణించి మనము దారి కనుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ 2 వాల్యూమ్స్ లో ఉన్నటువంటి విషయం మనం గమనించడానికి, ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి ఈ ఆకల్ట్ అనే ల్యాండ్ ఆఫ్ ద ఆకల్ట్ అనే అరణ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఆ అరణ్యంలో ఎటువంటి వృక్షాలు ఉన్నాయి? ఉపస్ ట్రీస్. అంటే ఆ ట్రీస్ ఏంటనమాట? ఆ విష వృక్షాలు ఆఫ్ సూపర్స్టిషన్. వృక్షాలంటే వృక్షాలు కాదు, అక్కడ ఒక విషయాన్ని వృక్షాలుగా అక్కడ మనకు ఉపమానంగా చెబుతున్నారు. ఇక్కడ మనకి ఎట్లాగైతే పవిత్ర గ్రంథాల్లో అన్ని విషయాలు ఉపమానంగా దృష్టాంతంగా చెప్పబడ్డాయో అట్లాగే ఎప్పుడు కూడా తమాషాగా ఒక ఉపమానంతో చెప్పిందనమాట. అటువంటి అంటే ఒక కవిత్వం లాగా మనకి మన హృదయానికి హత్తుకోవటానికి వీలుగా ఈ మాటలు చెప్పిందనమాట. ఈ విధంగా సూపర్స్టిషన్ మనకి మొట్టమొదటి ప్రతిబంధకం ఏంటి? మనం ఎవరో చెప్తారు ఏదో, ఇక దాన్ని నమ్మి ఇక అట్లాగే వెళ్ళిపోవడం. అది ఏంటి, ఎందుకు, ఏమాత్రము ఆలోచన లేదు. ఇక సూపర్స్టిషన్, మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన వాళ్ళ తండ్రికి తద్దినం పెడుతుంటే పిల్లి వస్తూ ఉంది. పిల్లి వచ్చి వీళ్ళ పూజని దాన్ని పాడు చేయబోతూ ఉంటే, వాళ్ళ వస్తువుల మీదకి రాబోతుంటే ఇట్లా కాదని పిల్లిని ఒక గంప కింద కట్టేసి, ఒక గంప కింద పెట్టేసి వీళ్ళ కార్యక్రమం అయిపోయాక ఆ గంప తీస్తారు, పిల్లి వెళ్ళిపోయింది. ఇది ఆ కొడుకు చూశాడు చిన్నతనంలో. ఈ కొడుకు పెద్దవాడు అయ్యాడు, ఈ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు వీడేంటి, ఓహో ఈ తద్దినం చేయాలంటే ఇక్కడ పిల్లిని గంపలో పెట్టి గంపలో ఉంచి అప్పుడు పూజ చేయాలి అంటే పూజలో ఒక భాగం అయిపోయింది. అది వాడెందుకు చేశాడు? తండ్రి ఇక్కడ అడ్డం వస్తుంది కదా అని చెప్పి చేశాడు ఆయన. ఆ భావం పోయింది. ఇప్పుడు పిల్లి ఏమి రావట్లేదు. ఇప్పుడు పిల్లలంతా వచ్చేంత ఇది లేదు కదా. సిటీస్లో జంతువులకే ఎక్కడికి అవకాశం ఉంది, మనకే అవకాశం లేకపోతే మానవుడికి. సరే ఇప్పుడు వీడేంటి, ఎక్కడో ఎతికి ఆ పిల్లిని తీసుకొచ్చి గంప కింద పెట్టాడు. రాని పిల్లిని, పిల్లేమి రావట్లా, వీడు హాయిగా చేసేసుకోవచ్చు. కానీ ఎక్కడో ఎతికి పట్టుకుని వచ్చి ఆ పిల్లిని అక్కడ గంప కింద పెట్టి అప్పుడు వీడు తద్దినం చేశాడు, పూర్తి చేశాడు ఆ పూజకి, ఆ తద్దినానికి సంబంధించిన క్రియ.
క్రియాకలాపం అంతా పూర్తి చేశాడు. అది అలా సూపర్ స్టిషన్‌తో నిండి ఉన్నది మొత్తం ఈ ప్రపంచమంతా. మాత్రము ఆలోచన లేకుండా ఏది చెప్తే ఇక దాన్ని నమ్మేసేసేటట్టుగా సూపర్ స్టిషన్ ఇది విషంగా పనిచేస్తుంది. విషవాయువులుగా ముందు మొత్తాన్ని మన యొక్క ఆలోచన విధానాన్నే పాడు చేసేస్తూ ఉందన్నమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళది అలాగా. అందుకని దాన్ని ఆ పురాణ కథలో, జపనీస్ పురాణ కథలో చెప్పినటువంటి ఉపస్ ట్రీతో పోల్చిందనమాట. అంటే దీని మొత్తాన్ని ఒక అరణ్యంగా పోలుస్తూ, ఆ అరణ్యంలో ఉన్న చెట్లు ఏంటి? సూపర్ స్టిషన్, ప్రెజుడిస్, ఇంకా ఎక్కువ సూపర్ స్టిషన్ కన్నా ప్రెజుడిస్, దురభిమానం, పక్షపాతం, పూర్వ నిశ్చితాభిప్రాయం, విచారించకుండానే అసలు అదేంటి ఇదేంటి అనుకోకుండా ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవటం ప్రెజుడిస్ అంటాం దాన్ని. ప్రెజుడిస్, సూపర్స్టిషన్, ప్రెజుడిస్ అండ్ కన్సీటెడ్ ఇగ్నోరెన్స్ అంటే అహంభావము, దర్పము, గర్విష్ఠ అనమాట. గర్వంతో నిండినటువంటి అజ్ఞానం కూడా సామాన్యమైన అజ్ఞానం కాదు, గర్వంతో కూడిన అజ్ఞానం. అంటే నాకు తెలుసు, తెలియదు ఇక్కడ, కానీ నాకు తెలుసు అని ఒక గర్వంతో, అహంభావంతో చెప్పడం, అంతటి అజ్ఞానం అన్నమాట. గర్వంతో కూడిన అజ్ఞానం అది. అటువంటి ఎన్ని కలిసినటువంటి అటువంటి అరణ్యంలోకి మనము ప్రవేశించాల్సి వస్తుంది. ఈ దైవానికి సంబంధించిన ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా ఆ దైవము ఎట్లాగా ఇచ్చాడో మనతో మాట్లాడడం కోసము, ఏ భావంతో ఇచ్చాడో అవన్నీ, అలాగే సృష్టి రహస్యాల్ని దాంట్లో ఎలాగ నింపాడో, సృష్టి రహస్యాలతో నింపుతూ ఆ పవిత్ర గ్రంథంలోని వాక్యాలన్నీ సృష్టి రహస్యాలతో నింపుతూ మనతో మాట్లాడటం, రెండు అర్థాలు వచ్చేటట్టుగా అలాగ చేశాడు. మనతోనూ మాట్లాడుతున్నాడు, దాని సృష్టి రహస్యాలు కూడా దాంట్లో రహస్య గర్భితంగా ఉంచారు. వాటిని మనం తెలుసుకోవటానికి మనకి అంతు పట్టడం లేదు. ఎందువల్ల? ఇదిగో ఇట్లాగా సూపర్స్టిషన్, ప్రెజుడిస్ అండ్ కన్సీటెడ్ ఇగ్నోరెన్స్. So that these two volumes should form for the student a fitting prelude. అందుకని మరి ఇటువంటి వాటిల్లో ఉన్నాం మనం. అంటే ముఖం కడుక్కోలేదు, నిద్ర లేచాం, ముఖం కడుక్కోలేదు, నాలికంతా రాత్రి తిన్నదానికి సంబంధించినంత అట్లా ఉండిపోయింది, దంతాలన్నీ అశుభ్రంగా ఉన్నాయి, నాలిక అశుభ్రంగా ఉంది, ఒళ్ళంతా చెమటతో అశుభ్రంగా ఉంది, బట్టలు వాసన వస్తున్నాయి, ఈ చెమటకి అది వాసన వస్తున్నాయి. అట్లాగే దేవాలయానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉందన్నమాట. ఇది దేవాలయానికి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనం? ఇవన్నీ శుభ్రం చేసుకుని ఇప్పుడు మనం బయలుదేరుతాం. అట్లాగా ఈ సూపర్స్టిషన్, ఈ ప్రెజుడిస్, కన్సిటెడ్ ఇగ్నోరెన్స్, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, అలాగే మనం ముందే ఒక నిర్ణయానికి రావటం, ఏమాత్రం ఆలోచించకుండా, మంచి చెడు ఏంటి అనేది ఆలోచించకుండా ఒక నిర్ణయానికి వచ్చేసేయటం, ఒక అభిప్రాయానికి వచ్చేసేయటం, పూర్వ నిశ్చిత అభిప్రాయం, పక్షపాతం, దురభిమానం, ఇవి. అట్లాగే కన్సిటెడ్ ఇగ్నోరెన్స్, ఒక గర్వంతో కూడినటువంటి అజ్ఞానం. అజ్ఞానం కూడా మామూలు అజ్ఞానం కాదు, ఏదో తెలియక అలాగ ఉన్నాంలేండి, మాకేం తెలియదండి అని వినయంగా చెప్పడం కాదు. మాకు తెలుసు అంటాం, తెలియదు అన్నాను, మాకు తెలుసు. ఏంటి? మీకన్నా మాకే ఎక్కువ తెలుసు. దాన్ని ఏమంటామంటే కన్సిటెడ్ ఇగ్నోరెన్స్, గర్వంతో కూడినటువంటి అజ్ఞానం. అది తెలుసు అంటే జ్ఞానవంతుడు కదా, జ్ఞానము అనాలి మనం, కానీ దాన్ని గర్వంతో కూడిన అజ్ఞానము అంటాం అన్నమాట. మరి ఇటువంటి వాటితో, ఇటువంటి విషవృక్షాలతో ఉన్నటువంటి ఒక అరణ్యం లాగా ఉంది మనకి ఇప్పుడు మన చుట్టూ ఈ ప్రపంచం, ఈ విశ్వానంతా ఒక అరణ్యంగా పోల్చుకుంటే
ఈ అరణ్యంలో ఉన్న వృక్షాల యొక్క పరిస్థితి ఏంటన్నమాట? ఇదిగో ఇటువంటి విష వృక్షాలు. సూపర్స్టిషన్, ప్రెజుడిస్ అండ్ కన్సీటెడ్ ఇగ్నోరెన్స్, ఇటువంటి వాటితో మనం ఉన్నవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఈ 2 వాల్యూమ్స్ ఏం చేస్తున్నాం అనమాట? A commencement has been made in felling and uprooting the deadly upas trees. వాటన్నిటిని నరుక్కుంటా మూలం దాకా మొత్తం పీకేయటమేగా, మూలంతో సహా. అంటే సో నో సూపర్స్టిషన్, ఇక మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు లేవు. దురభిమానంతో, పక్షపాతంతో పూర్వమే మనం ఏమి ఆలోచించకుండానే ఒక నిశ్చితాభిప్రాయానికి రావడం లేదు. తీసేసాం, అవన్నీ తీసేసాం. అలాగే కన్సిటెడ్ ఇగ్నోరెన్స్, గర్వంతో కూడిన అజ్ఞానం అనే ఆ వృక్షాన్ని కూడా పీకేసాం మొత్తం. అప్రూటింగ్ ట్రీస్, డెడ్లీ, అప్రూటింగ్ ద డెడ్లీ ఉపస్ ట్రీస్ ఆఫ్, అటువంటి విషవృక్షాలని మొత్తం తీసేసాం. తీసేయటానికి దేంతో తీసేసాం? మనకేంటి ఆ కత్తి ఏది? వాటిని మొత్తం తీసేయడానికి కత్తితో నరకేయాలి కదా. ఏంటి ఆ కత్తి? 2 వాల్యూమ్స్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్, బ్రహ్మాండోత్పత్తి క్రమము, ఆంథ్రోపోజెనసిస్, మానవోత్పత్తి క్రమము. ఈ రెండిటికి సంబంధించినటువంటి 2 వాల్యూమ్స్తో, ఈ 2 వాల్యూమ్స్ అనే కత్తితో మనం వీటన్నిటిని ఛేదించుకుంటా, నరుక్కుంటా ఆ అరణ్యంలో నుంచి దారి ఏర్పాటు చేసుకుని మన స్వస్థితిలోకి వెళ్ళటానికి దారి ఏర్పాటు చేయబడింది ఈ 2 వాల్యూమ్స్తో. ఈ విధంగా మనకి చెప్పకపోతే అసలు ఎందుకు ఇచ్చారో ఏంటో విషయం మనకి ఏమీ బోధపడదు. విషయాలు చదివాము, సీక్రెట్ డాక్టర్ మొత్తం ఏదో ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మనకి కొంత మేరకు అర్థమవుతుంది కాబట్టి అలాగో చదువుకుంటూ వెళ్ళిపోయాము. చదువుకుంటూ వెళ్ళిపోతే సృష్టికి సంబంధించిన సమస్త రహస్యాలు అందులో ఇవ్వబడ్డాయి. బ్రహ్మాండం ఎలాగో, ఈ విశ్వం ఎలాగ ఆవిర్భవించింది, ఆ విశ్వంలో ఈ మానవుడు ఎలాగ ఆవిర్భవించాడు, ఎన్నెన్ని లోకాలు ఉన్నాయి, ఈ మూలజాతులన్నీ, ఇవి నడవటానికి లా ఆఫ్ ఎవల్యూషన్ ఎలాగా ఉంది, లా ఆఫ్ కర్మ ఎలాగా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ మనకి. తర్వాత స్పియర్స్, ఆ కాలగణన ఒకటి, అంటే యుగాల దాకా ఎట్లాగా కాలగణన చేశారు, ఇవన్నీ వివరాలతో ఉన్నాయి, పూర్తి వివరాలు. ఇట్లాగా అంతే. దానికి మనకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా అయిపోతుంది. వివరాలు తెలిసినాయి, పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా దేనికి ఇచ్చింది ఇది? మన యొక్క స్వస్థితిని గుర్తు చేయటం కోసం. ఒక ఉపనిషత్తు ఎందుకు ఇచ్చారో, పురాణాలు ఎందుకు ఇచ్చారో, ఐతిహాసాలు ఎందుకు ఇచ్చారో, వేదం ఎందుకు ఇచ్చారో, ఈ బైబిల్, ఖురాను లాంటి పవిత్ర గ్రంథాలు ఎందుకు ఇచ్చారో అట్లాగే ఇవ్వబడింది ఇది. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? మన యొక్క స్వస్థితిని తెలుసుకోవడం కోసం. మన యొక్క స్వస్థితి, దైవాంశకి సంబంధించిన వాళ్ళం అన్నది మనకి మరుగున పడిపోయి మర్చిపోయి ఉన్న మనల్ని మరలా మేల్కొల్పటం కోసం ఇచ్చింది అవన్నీ. అదే పద్ధతిలో ఈ సీక్రెట్ డాక్టర్ని కూడా మనల్ని మేల్కొల్పటానికి ఇవ్వబడింది ఇది, మేల్కొల్పటానికి. అయితే మనం ఇట్లాగా వీటిలో ఇవి నిద్రపోతున్నాం మనం. ఎట్లాగా? ఈ సూపర్స్టిషన్, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, పూర్వమే నిశ్చితాభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం, దురభిమానం, పక్షపాతం, అట్లాగే గర్వంతో కూడిన అజ్ఞానము, ఈ 3 కాకుండా స్వార్థము, అంటే నా కోసం, నేను పైకి రావాలి, నేను అందరికన్నా మించి ఉండాలి, కాబట్టి మిగతా వాళ్ళ భుజాల మీద ఎక్కేసి వెళ్ళిపోవటం. ఇప్పుడు మేము ఒకప్పుడు ఈ సినిమా హాల్కి టికెట్లు కొనడానికి లైన్లో నిలబడతాం. లైన్లో నిలబడితే ఈ పల్లెటూళ్ళలో జరుగుతుంటాయి ఇది. ఒకడు వచ్చేస్తాడు, ఆ భుజాల మీదకి వెళ్ళిపోతాడు ముందుకి, గేటు తెరవంగానే. ఇప్పుడు ఒక 100 మంది ఎంతమందో ముందే వచ్చేసి నిలబడి ఉంటారు. ఆ గేట్ ఇంకా తెరవలేదు, టైం అవ్వలేదు కాబట్టి గేటు తెరవలే ఇంకా. ఈ లోపల గేటు తెరుస్తున్న చప్పుడు వినిపించింది, తాళం తీస్తున్న చప్పుడు. వెంటనే ఒకడు
ఆ భుజాల మీదగా వెళ్ళిపోయాడు వాడు. రే 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 అనే లోపే వాడు వెళ్ళిపోయాడు. భుజాల మీదకి వెళ్ళిపోయి ఒక మొదటి టికెట్ వాడు తీసుకున్నాడు. అంతకుముందు గంటల కొలది నిరీక్షించిన వాళ్ళు పోయారు. వీడు ఇప్పుడు వచ్చి భుజాల మీదగా ఎక్కేసేసి టకటక వెళ్ళిపోయి మొట్టమొదటి టికెట్ తీసుకున్నాడు వాడు, చివరగా వచ్చినాడు. అట్లా ఉంటాయి మన అభిప్రాయాలు. ప్రస్తుతం అటువంటి అభిప్రాయాలతో ఉన్న మనము స్వార్థపూరితంగా చుట్టూ ఎవరో ఎట్లా పోయినా కానీ పర్లేదు, నేను బాగుండాలి అన్న స్వార్థపూరితమైన బుద్ధితో, ఇట్లాగా గర్వంతో కూడిన అజ్ఞానంతో, మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలతో ఇట్లాగా ఉన్నటువంటి మనకి దారి చూపటానికి ఇది వచ్చింది. అంటే వాటిని ముందు సాయిల్ మనకి ముందు రైతు ఏం చేస్తాడు, పొలాన్ని దున్నుతాడు. అట్లాగా మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ మొత్తం ఇటువంటి ట్రీస్తో పోల్చింది కదా ఆమె. ఆ ట్రీస్ మొత్తం మొదలంట నరికేయాలన్నమాట. మొదలంట మరలా పెరగకుండా వేళ్లతో సహా పెరికి వేయాలి. వాటిని వేళ్లతో సహా పెరికి వేయాలి. మళ్ళీ మొలవటం అనేది లేకుండా. అట్లాగా చేయటం కోసం ఈ 2 వాల్యూమ్స్ మన ముందు నిలబడ్డాయి. ఈ 2 వాల్యూమ్స్ చదవటం ద్వారా మనం ఒక చక్కటి దృక్పథంలోకి రావడానికి వీలవుతుందన్నమాట. అది దీంతో ప్రారంభమైంది. ఏ కమెన్స్మెంట్ హ్యాస్ బీన్ మేడ్. నెమ్మదిగా ఇవన్నీ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, ఈ దైవానికి సంబంధించి ఈ మతము, అట్లాగే మతము అంతా తప్పుదోవ పట్టిస్తూ ఉంది మనకి అన్నట్టుగా. అంటే మతం బాగానే ఉంటుంది, ఈ మతాన్ని ఆధారం చేసుకుని మతం పేరుతో మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అదొకటి. అలాగే ఫిలాసఫీ చాలా పరిమితం అయిపోతుంది, అందరికీ అందుబాటులోకి లేకుండా. అలాగే సైన్స్ ఉందంటే వాళ్ళు పూర్తిగా భౌతిక స్థితికి సంబంధించి వ్యక్త సృష్టి యొక్క చిట్ట చివరి ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఆధారంతో వాళ్ళు పరిశోధనలు చేస్తూ అసలు ఈ మొత్తానికి సంబంధించి ఎవ్వరు లేరు అన్నట్టుగా వాళ్ళు మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సామాన్య ప్రజలు. ఇప్పుడు వాళ్ళ పరిశోధన చేస్తూ ఏమనాలి, అరే మనకి ఈ విషయం ఇప్పుడు తెలిసింది, మనకి తెలియక ముందు నుంచే ఇది ఉందే, వాళ్ళ లేదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇటువంటి అమరికని, ఇటువంటి కూర్పుని ఎవరు చేశారు? ఇది ఇంత బ్రహ్మాండంగా మనం ఆక్సిజనే పీలుస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము. అంటే ఎవరు చేశారు ఇది? ఎంత గొప్ప విషయం ఇది. చెట్ల దగ్గరికి వెళ్ళిపోతే అది ఆక్సిజన్నే వదులుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, మనకు ఒకరికొకరికి పరిపూరకంగా. ఎంత వండర్ ఇది అని ఎప్పుడన్నా మరి మనం ఈ చేసిన వాడు ఎవడో చేసి ఉండాలి. వాడి పేర్లు ఇవన్నీ అక్కర్లేదు, వాడి ఆకారాలు అక్కర్లేదు, ఎవరో ఒకళ్ళు, ఏదో ఒక శక్తి ఇదంతా నడుపుతూ ఉండాలి. లేకపోతే ఇంత బ్రహ్మాండమైంది ఎలాగ నడుస్తుంది అని కృతజ్ఞత చెప్పుకుంటూ మనము సైన్స్ ఎట్లాగా వెళ్ళాలి? కృతజ్ఞత చెప్పుకుంటూ వినయంగా ముందుకు వెళ్ళాలి. అట్లా వెళ్ళటం లేదు. మేము ఇది కనిపెట్టాం కాబట్టి మనమే గొప్ప అన్నట్టుగా అలాగా తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళు. అందుకని వీటన్నిటినీ ఇటువంటి వేర్లతో సహా పీకేయటం కోసం ఆ వృక్షాలన్నిటినీ వేర్లతో సహా మరలా మొలవకుండా ఇది 2 వాల్యూమ్స్ సిద్ధం చేసిందనమాట మనల్ని. ఒక చక్కటి అవగాహనతో, ఒక చక్కటి దృక్పథంతో మనం ఈ సృష్టికి సంబంధించి మనం దేంట్లో భాగంగా ఉన్నామో ఆ సృష్టికి సంబంధించిన విషయాన్ని అదే సమయంలో మన యొక్క స్వస్థితిని మనం దాని యందు మేల్కొనటానికి ఇది ఉపయోగపడేటట్టుగా చేసిందన్నమాట. అట్లా ఇచ్చాం మనం. అంటే ఈ 2 వాల్యూమ్స్ ఎందుకు ఇచ్చాము, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ 2 వాల్యూమ్స్ మీ ముందుకు వచ్చినాయి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ, ఈ 2 వాల్యూమ్స్ రాకముందు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఇక్కడ ఈ ప్రపంచంలో, అటువంటి పరిస్థితుల్లో ఎంతో బాధలు అనుభవిస్తున్నట్టు మీ ముందుకి ఈ 2 వాల్యూమ్స్ వచ్చినాయి.
మీ యొక్క స్వస్థితిని గుర్తు చేయటం కోసం, మేల్కొల్పటం కోసం వచ్చినాయి చెప్తుంది. ఇంకా మిగతా విషయాలు మనం రేపు తెలుసుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఎంతో ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Thank you, sir.